ఉక్కు కార్మికుల సమ్మెకు మద్దతుగా 21న వామపక్షాల సంఘీభావం. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఈ రోజు నుంచి సమ్మె జరగబోతోంది. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు మీద, ఉద్యోగుల సంఖ్య కుదింపు మీద, ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి వేతన కోత మీద వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు ఏం చెప్తున్నాయి? 11,440 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం ఇచ్చినట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మభ్యపెడుతున్నాయి. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అందరూ మేము 11,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి సాధించాం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడాం, ఇంతకన్నా మాకు చిత్తశుద్ధి ఇంకేం కావాలి అనేటువంటి రీతిలో మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి కార్మిక సంఘాలు చెప్తుంది ఏంటంటే 11,400 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు ప్రకటన చేసినప్పటికీ అందులో 9,800 కోట్ల రూపాయలు ఇప్పటికే బుక్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు. స్టీల్ ప్లాంట్ పాత బకాయిలకి సర్దుబాటు నడిచిపోయింది. ప్లాంట్ ఉద్ధరణకి ఒక్క పైసా రాలేదు. కార్మికుల ప్రయోజనాలకి ఒక్క రూపాయి కూడా వెచ్చించలేదు. స్టీల్ ప్లాంట్ని కాపాడేదానికి ఏమాత్రం ప్రయత్నం జరగడం లేదు. పైగా ప్లాంట్ను దిగజార్చేందుకు, ఉన్నటువంటి సిబ్బందిని కుదించేందుకు, ప్లాంట్ని వేగంగా మూతవేసేసి ప్రైవేట్ వాళ్ళకు అప్పగించేసే దిశలోనే ప్రయత్నాలు నడుస్తున్నాయి అని చెప్తున్నారు. అంటే ప్రభుత్వం మాట, ప్రభుత్వ పెద్దల మాట, దానికి భిన్నంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో వ్యవహారం నడిచిపోతోంది. దాంతో ఇప్పుడు కార్మిక సంఘాలు అనివార్యంగా సమ్మెకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది. సమ్మెకు పూనుకున్నారు. సమ్మె మొదలవుతోంది. సమ్మెలో కార్మిక సంఘాలు అనేక డిమాండ్లు పెట్టాయి. మరి మేనేజ్మెంట్ దిగొస్తుందా? సమ్మెలో కొన్ని సమస్యలైనా పరిష్కరిస్తుందా? ప్లాంట్ని పరిరక్షిస్తుందా? అందుకోసం ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంత మేరకు సిద్ధమవుతారు? ఎందుకంటే వీళ్ళిద్దరిదే బాధ్యత. మాదే బాధ్యత, మేమే కాపాడతాం, మా భుజాల మీద వేసుకుని ప్లాంట్ని పరిరక్షిస్తాం అని ఎన్నికల ముందు చెప్పారు. అదే గాజువాక వెళ్ళి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీలు ఇచ్చొచ్చారు. ఆ గాజువాకలో రాష్ట్రంలో ఎక్కడా లేనంత మెజార్టీని స్టీల్ ప్లాంట్ కార్మికులు కూటమి అభ్యర్థికి కట్టబెట్టారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అక్కడి నుంచి గెలిచారు. వీళ్ళందరికీ బాధ్యత ఉంటుంది. ఆ ప్లాంట్ని కాపాడాల్సినటువంటి అవసరం వీళ్ళందరికీ ఉంది. ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కోసం ఉబలాట పడుతున్నటువంటి చంద్రబాబుకి ప్రభుత్వం ఆంధ్రలో హక్కు, వైజాగ్ ఉక్కు అని చెప్పుకునేటువంటి ప్రభుత్వ రంగ సంస్థను కాపాడేటువంటి బాధ్యత ఉండాలి కదా. అంటే ప్రభుత్వ రంగ సంస్థని, ప్రజల ఆస్తిని కుదేలు చేసి కుదవబెట్టి ప్రైవేటు సంస్థలను పరిరక్షించే బాధ్యత ఆయన తీసుకుంటున్నట్టుగా మనం భావించాలా? చెప్పాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరికీ బాధ్యత ఉంటుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడాల్సినటువంటి అవసరం చాలా క్లియర్గా కనిపిస్తుంది.